హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే సండే రోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు కదా. ఇంకా చూడండి, ఇంకా రాత్రి అయితే నేను గారెలు చేద్దామని మినపగుళ్ళు నానబెట్టాను. ఇంకా ఉదయాన్నే ఆ గారెలు చేసుకోవడానికి మినపగుళ్ళు అయితే 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా గారెల్లోకి అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని కరివేపాకు అన్నీ వేసుకుంటున్నాను. చూడండి, ఇంకా గారెల్లోకి చట్నీ అయితే చూడండి, కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి ఇంకా శనగిత్తనాలు అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను చట్నీ చేసుకోవడానికి. ఇంక ఈరోజు కూడా లిఫ్ట్ మిషన్ పని అయితే ఉంది, మాకు చాలా పని ఉంది ఫ్రెండ్స్. ఈరోజు చాలా చేస్తాము. ఇంకా గారెలు చేసుకోవడానికి చూడండి, నూనె కూడా కాగింది. ఇంకా గారెలు అయితే వేసుకుంటున్నాను. ఇంక చట్నీ కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. చట్నీ రెడీలో పెట్టి గారెలు చేసుకుంటున్నాను. చూడండి, ఇంకా మనిషికి 4-5 కాడికి వేస్తున్నాను. ఎందుకంటే మేము 9 మంది ఉన్నాం మొత్తం. అంటే 3/4 కేజీ దాకా నానబెట్టాను మినపగుళ్ళు. కానీ పిండి చాలా బాగా వచ్చింది, చాలా ఒదిగింది కూడా. మా అందరికీ సరిపోయిద్ది. ఎందుకంటే గారెలు 3/4 కేజీ కదా, పిండి కూడా చాలా వచ్చింది ఫ్రెండ్స్, అందరికీ సరిపోయేటట్టు. మీలో ఎంతమందికి గారెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే గారెలు బాగానే తింటాము. మినపగారెలు అయితే ఇంకా బాగుంటాయి. ఈ కళాయి అయితే చిన్న కళాయి కాబట్టి ట్రిప్కి 5 వేస్తున్నాను. ఇంకా 5 వేసినట్టు ఎవరి వాళ్ళకి ప్లేట్లు పెట్టి ఇస్తున్నాను. తింటున్నారు వేడివేడిగా. మా పిల్లలు, మా అమ్మమ్మ, మా తాత అందరూ కూర్చున్నారు తినడానికి. ఇంకా ఉదయాన్నే టీ కూడా పెట్టించాను, తాగేశారు అందరూ. ఇంకా గారెలు తినటం అందరం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లిఫ్ట్ మిషన్ పనిచేయడానికి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే ఆదివారం. చూడండి, ఆదివారం రోజు కూడా లిఫ్ట్ మిషన్ పనిచేస్తున్నాము. ఇంకా రాత్రి 2500 ఇటుకరాలు వచ్చాయి. నిన్న 4ంటికి వచ్చాయి. ఇంకా సాయంత్రం 5ంటప్పుడు 1 గంట అయితే ఇటుకరాలు వేసాము. ఇంక కొన్ని మిగిలాయి, కొన్ని ఈరోజు వేస్తాము. ఇంక ఇసుక కూడా ఉంది. చూడండి, ఇసుక అయితే అక్కడ నుండి ఇక్కడికి నెట్టుకొని రావాలి. చూడండి, ఈరోజు ఈ ఇసుక అంతా కూడా తీసి మూలలో వేయాలి. రెండో ఫ్లోరు, 1వ ఫ్లోరు ప్లాస్టింగ్లు అయిపోయాయి. ఇప్పుడు 3వ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ వేసాము. వెనక పక్క ఫ్లాట్కి వేయాలి. ఈ ఇసుక అంతా వెనక పక్క ఫ్లాట్కి సరిపోయిద్ది. చూడండి, చుట్టూరు ఎలా ఉంది వాతావరణం, చల్లగా ఉంది ఈరోజు. ఈ అపార్ట్మెంట్ కూడా మేము వాచ్మెన్గా ఉండే ఓనర్ గారే కట్టించారు. ఇటు పక్క అయితే చుట్టూరు పొలాలు ఎలా ఉన్నాయో చూడండి. పచ్చంగా వాతావరణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఉండే కాడ కింద పడిందా చూడండి, మరేంటి అది కింద పడిందంట. కన్నికాడ చిన్న దెబ్బ తగిలింది. ఇంకా ఆదివారం వాటికి అందరూ ఆటలాడుతున్నారు. ఇంకొక పిల్ల రేణుకాదేవిని కింద పడేసింది.
చూడండి 3వ ఫ్లోర్ నుండి ఎంత ఎత్తుగా ఉందో. ఇంకా అక్కడ నుండి ఇసుక ఎక్కడికి నెట్టుకొని వస్తున్నాను. నేను మా తాత ఇద్దరం వేస్తున్నాము. ఇంకెందుకంటే మా తాత నేను గబగబా బండ్లకి ఎత్తుంటే ఇంకా నేను ఒకదాన్ని నెట్టుకొని వస్తాను. ఇంకా ఇటు పక్క అయితే పైన చూడండి కరెంటు వైర్లు కూడా ఉన్నాయి. అవి మెయిన్ వైర్లు. మనకి ఇదేంటంటే ఇనుము కాబట్టి ఈ తీగ అనేది ఆ వైర్కి తగలకూడదు. తగలకుండా చాలా జాగ్రత్తగా వేయాలి. పైకి లాగుతుంది చూడండి మిషన్ మీద చాలా బరువు పెట్టాలి ఫ్రెండ్స్. మేమైతే చాలా ఒక 30 టిక్కీలు ఇసుక టిక్కీలు అయితే పెట్టాము. ఇంకా మళ్ళీ దానికి చుట్టూరు అయితే బాదులు కూడా పెట్టాము. మిషన్ అనేది ముందలకి పడకుండా అంత బరువు పెట్టాలి. ఎందుకంటే బరువు తగ్గించి పెడితే ముందలకి పడిపోయింది మిషను. ఇంక ఈ మిషన్ ఇసుక అయితే 3వ ఫ్లోర్కి ప్లాస్టింగ్లోకి వేస్తున్నాము. చూడండి ఎలాగొస్తుందో. కానీ మిషన్ పని అలవాటు అయితేనే, అలవాటు లేని వాళ్ళు అయితే ఈ పని చేయలేరు. మా ఆయన చూడండి ఎలా లాగుతున్నాడు లోన. 3వ ఫ్లోరు ఈ ఫ్లోర్లో అయితే వేసాము. దీని వెనక ఫ్లాట్లు వేయలేదు. ఆ ఫ్లాట్కి అయితే మొత్తం ఫ్లాట్కి దానికి మొత్తం 7 యూనిట్లు పడుతుంది ఇసుక అయితే. ఈ ఫ్లాట్లు 3 యూనిట్లు వేసాము. ఆ ఫ్లాట్లో 4 యూనిట్లు వేయాలి. ఇంక ఇదిగో చూడండి ఆ మిషన్ పైకి లాగి ఆ బండి తీసుకొని ఇలా నెట్టుకొని వెళ్ళాలి. ఇలా నెట్టుకొని అదిగో ఆ ఫ్లాట్కి గడపలు పెట్టారు కదా, గడపల మీద ఇట్లా రేకులు వేసాము. ఆ రేకులు అనేది లోనికి లాక్కొని వెళ్ళాలి. చూడండి ఇంకా అట్లా నెట్టుకొని పోయి ఇంకా ఒక గదిలో బెడ్రూముల్లో ఇట్లా హాల్లో ఆడంటే అక్కడ వేసేయాలి. ఇంకా అలా బండి ఎత్తి పెట్టి మొత్తం ఇసుక అంతా అలా పడేయాలి. అలాగొచ్చి ఒక యూనిట్ అంటే 26 బళ్ళు. ఒక యూనిట్కి 1000 రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్. ఒక యూనిట్ 26 బళ్ళు వేయాలి. 26 బళ్ళు అంటే ఒక యూనిట్. అట్లా పెద్ద లారీ అయితే 12 యూనిట్లు వచ్చిద్ది. చిన్న లారీ అయితే 7 యూనిట్లు వచ్చిద్ది. అలా ఇక టైం అయితే 1 అవుతుంది. ఇంక ఇసుక ఇంకొంచెం ఉంది. ఆ కొంచెం వేసి మళ్ళీ సాయంత్రం ఇంకా 4 కాడ నుండి ఇటుకురాలు వేయటం మొదలు పెడతాము. ఇంక ఇప్పుడైతే ఇసుక పట్టుకేసి ఇంకా అన్నం కూరలో వంట ఏమీ చేయలేదు. ఇంకా ఉదయాన్నే గారెలు చేశాను కదా, ఆ గారెలే తిన్నాము. ఆ గారెలు తిని ఇంకా లిఫ్ట్ మిషన్ పని మొదలు పెట్టాము. ఇంకా ఇసుక అయితే 4-5 బళ్ళు అయింది. ఇంకా చూడండి ఆ ఇసుక అంతా అయిపోయింది వేయటము. టైం అయితే 1:30 అయింది. ఇంకా వంట చేయాలి మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, లిఫ్ట్ మిషన్ పని చేయడం అయితే కింద పట్టింది. ఈరోజు చికెన్ కాకుండా ఇవి మష్రూమ్స్ పొట్టపొడుగులు అంటారు. మష్రూమ్స్ పొట్టపొడుగులు కూరను. ఇవైతే బాస్మతి బియ్యం ఒక 1/2 కేజీ ఉన్నాయి. బాస్మతి బియ్యంతో ఇంకా పలావ్ వండుకొని ఈ మష్రూమ్స్ కూర చేసుకుందాం. కందనకాయలను గుండెకాయలు అయితే ఒక 1/2 కేజీ తీసుకొచ్చాడు మా ఆయన. అవి ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ పలావ్ చేస్తాను. చూడండి పొయ్యి ముట్టించాను. తెపాలు కూడా వేడైంది. నూనె పోసుకుందాం. మామూలుగానే ఒక టమాటా, 2-4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ పొట్టగొడుగుల్ని శుభ్రంగా నీట్గా కడుక్కున్నా. నూనె వేడైంది. ఇవన్నీ బిర్యానీ చూడండి ప్యాకెట్ అన్నీ వేసుకుందాం. నెక్స్ట్ ప్యాకెట్ 50 రూపాయలు సార్.
కొద్దిగా కడిగి చూడండి ముక్కలు కోసాను. ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేగాయి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. ఒకసారి తిప్పుకున్నా. ఇప్పుడు ఈ పుట్టగొడుగుల కూరలోకి టమాటాలు కూడా శుభ్రంగా కడుక్కున్నా. టమాటాలు ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు. అర కేజీ బాస్మతి బియ్యం, అర కేజీ ఇంట్లో బియ్యం 2 కలిపాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయ్యింది. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. మంట బాగా మండుతుంది. ఉప్పు వేసిన పని అయితే 1 దాకా చేసినాము. అది ఉట్టన్నం కాకుండా సింపుల్గా మన పలావ్ లాగా చేస్తున్నాను. అన్నీ ఉన్నాయి. వాటికి కొత్తిమీర ఏం కొట్టేసి రాలేదు. ఒకసారి తీసుకుందాం. నువ్వు ఎసురు పోస్తున్నా. ఒకసారి తిప్పుకొని సాల్ట్ కూడా సరిపోను వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మనం ఎటు కూరలు వేసుకుంటాం కాబట్టి ఈ పలావులో సరిపాను వేసుకుందాం. ఎక్కువేమి వేయలేదు, సరిపాను వేసుకుందాం. మూత పెట్టుకుందాం. ఈ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ పుట్టగొడుగుల కూరలోకి నీట్గా దీన్ని పెట్టి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎండ అయితే మామూలు రాలేదు. లిఫ్ట్ తీసి పని చేసేటప్పుడు సండే స్పెషల్ మీ ఇంట్లో మీరు అందరూ ఏమేమి చేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని తిప్పుకోవాలి. ఎక్కువ కాదు, తక్కువ వేయాలి. నేను ఎక్కువ వేసాను. ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం అయితే
చూడండి కందనకాయలను లివర్లో ఇవి బాగా పసుపు వేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా మెత్తగా వచ్చింది. పలావ్ చూడండి రెడీ అయిపోయింది. ఈ పొయ్యి మీద పెట్టుకుందాం, మగ్గుతుంటుంది. ఈ పొయ్యి మీద కూర చేసుకుందాం. చపాల్లో అమ్మా అమ్మా వేడైంది, వండుకొస్తున్నా. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకుందాం. అల్లం, ఎల్లిపాయలు, పచ్చి కొబ్బరి ఇవన్నీ మసాలా మిక్సీ పెట్టాను. పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నా. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా మంట పండించుకుందాం. ఒకసారి టమాటాలు తీసుకున్నా, మగ్గిపోయాయి చూడండి. టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ పుట్టగొడుగులు వేసుకున్నా. ఇందులో పసుపు, ఉప్పు అన్నీ వేసుకున్నా. పసుపు సరిపోను. ఇప్పుడు సాల్ట్ తక్కువ వేసుకుందాం, ఎందుకంటే పలావులో సాల్ట్ ఉంది కాబట్టి ఇంట్లో కొంచెం వేసుకుందాం. సరిపోతే తర్వాత ఇస్తాం. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం.
ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. ఈ 2 ప్యాకెట్లు 100 రూపాయలు. చూడండి పలావ్ కూడా రెడీ అయిపోయింది. పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఈ కందనకాయలను లివర్లో పసుపు ఉప్పు వేసి ఫస్ట్ బాగా ఉడకబెట్టుకున్నా. ఉప్పు కొంచెం ఈ నీరంతా పోయేదాకా ఉడకబెట్టుకోవాలి. కూర అయితే రెడీ అయిపోయింది. దింపుకుందా. చూడండి ఎలా ఉందో. కూర అయితే రెడీ అయిపోయింది. అంత మాత్రం గ్రేవీ ఉండాలి, ఎందుకంటే మనకి పలాలు అన్నంలో కలవాలి కదా, అందుకని. ఇప్పుడు ఈ పొయ్యి మీద పెట్టి నీరంతా పోయేదాకా ఉడికించుకున్నా. మూత పెట్టుకున్నా. మరేం కదా చూడండి, ఆకలి అవుతుందంట. ఉడుకుతుంది చూడండి. ఆ నీరంతా పోయేదాకా ఉడకబెట్టుకుందాం. బుజ్జి వీళ్ళు అయితే టైం అయింది, ఆకలి అవుతుందంట, తింటున్నారు. కందనకాయలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ తపాల్లోనే ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాయి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఉడకబెట్టుకుందాం కందనకాయలు. సారీ తీసుకుందాం. ఇందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకుందాం. సరిపోదు. నిమిషాలు బాగా నూనెలో యాగనిద్దాం. కందనకాయ ఫ్రైలోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. పెట్టు. ఈ కందనకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కారం వేసుకున్నాం. సరిపోదు. చూడండి కందనకాయ లెవర్లో ఫ్రై రెడీ అయిపోయింది. దింపుకుందాం. పుట్టగొడుగుల కూర అయితే చాలా బాగుంది. కందనకాయల ఫ్రై కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ మా వీడియో చూడండి, అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.